విద్యాలయాలకు కేంద్ర నిలయంగా బర్కత్పుర శ్యామలాదేవి డిగ్రీ కళాశాల ఎంతో ప్రసిద్ధి చెందిందని కరెస్పాండెంట్ వసుంధర కొనియాడారు. 25వ వార్షికోత్సవాన్ని విద్యార్థులు ఆటపాటల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వసుంధర మాట్లాడుతూ శ్యామల డిగ్రీ కాలేజ్ తెలంగాణ యువతి మండలి కమిటీ నిరంతరం విద్యకు కృషి చేస్తుందని అభినందించారు. కాలేజీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఎందరో విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడమే కాకుండా సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా మారిందన్నారు. విద్యార్థులకు తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. అలాగే ఉత్తమ విద్యార్థి కానీ ఆనాడు లేదే అయినప్పటికీ కూడా విస్తారంగా నేను తిరుగుతూనే వస్తున్నాను. ఆలోచన చేసి ఈ సమాజం పట్ల బాధ్యత ఇంకా అద్భుతమైన కళాకారాలు సృష్టించుకోవచ్చు కదా, ఇంకా ఇంజనీరింగ్ చదవచ్చు కదా. డిగ్రీలు ఎవరైతే చదువుతారో వాళ్ళకే భవిష్యత్తు ఉన్నది. ఎప్పటికైనా ఇది అటక ఎక్కక తప్పదు. ఈ ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం సందర్భంగా దేవాలయం ఇది ఒక కన్యా గురుకులం కాబట్టి కన్యలుగా ఉన్న మీరందరూ కూడా విద్యాలయాలకు ఒక నిలయం. దాంట్లో ఒక భాగం శ్యామలాదేవి డిగ్రీ కాలేజ్. మండలి కమిటీ మేనేజ్మెంట్ నిరంతరము విద్యకు కృషి చేస్తూనే ఉన్నారు. అది స్థాపించినప్పటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా విద్య ప్రాముఖ్యంగా వాళ్ళ విలువ. దీంట్లో ముఖ్యంగా విద్యార్థినులకు చుట్టుపక్కల ఉండేటువంటి మార్జినలైజ్డ్ స్టూడెంట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావాలని ట్రాన్స్పరెంట్గా ఈ కళాశాలను నడుపుతున్నారు. ఈ కళాశాల యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. ఈరోజు మా సంస్థ ద్వారా మరొకసారి మేము ఒక చీఫ్ గెస్ట్ని భారతీయం సత్యభాగం పిలిచాము. ఆవిడ పిల్లలని ఉద్దేశించి చాలా చక్కగా మాట్లాడారు. ఎన్నో విలువైన విషయాలు పిల్లలకి చెప్పారు. ఎలా ఉంటే వాళ్ళ జీవితం బాగుపడుతుంది, ఏం చేయాలని చెప్పారు. అలాగే మాకు అధ్యక్షులుగా వహించిన ఆచార్య పతాంజలి గారు కూడా వచ్చి విద్య ఒక విలువ, దాంట్లో ఆడపిల్లలు, అందులో ముఖ్యంగా ఆడపిల్లలు ఎలా చదువుకోవాలి, వాళ్ళ వల్ల వాళ్ళకే కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి, సొసైటీకి కూడా ఎలా హెల్ప్ అవుతుందని చాలా చక్కగా చెప్పారు. ఈ ఫంక్షన్కి పిల్లలే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు, చాలామంది వ్యక్తులు వచ్చి వాళ్ళ అభిప్రాయాలు కూడా చక్కగా చెప్పారు. సో మళ్ళీ మేము ఇలాంటి కార్యక్రమం జరిపినందుకు గాను